అన్విత కావాలా ఆస్తి కావాలా తేల్చుకో. అన్విత కావాలనుకుంటే వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపో అని అవినాష్తో అంటుంది భారతి. ఆమె కొత్త డ్రామా స్టార్ట్ చేసిందని భావించిన అన్విత అక్కడ ఉండడం ఇష్టం లేక మళ్లీ గేట్ అవతలకు వెళ్లిపోయింది. అవినాష్ పిలుస్తున్నా కూడా వినకుండా గేట్ బయట నిల్చొని సురేంద్ర వస్తున్నాడేమో చూస్తోంది. ఆమె అలా వెళ్ళిపోతుంటే, చూడమ్మా అంతా నీవల్లే అని కోపం తెచ్చుకొని అక్కడ్నుండి హాల్లోకి వెళ్లిపోయాడు అవినాష్. అతని మనసులో అనేక ఆలోచనలు కలిగాయి. ఏ విషయంలోనైనా తనకు ఎదురు చెప్తే భారతి ఇలాగే చేస్తుందని అతనికి తెలుసు. ప్రతిదానికి ఆస్తితో ముడిపెడుతుందని, ఇప్పుడు కూడా అలాగే చేసిందని భావించి ఆమెతో వాదించే ఓపిక లేక సరాసరి ఇంట్లోకి వెళ్లిపోయాడు. దాంతో మనసులోనే చిన్నగా నవ్వుకుంది భారతి. కొడుకు ఇంకా తన చెప్పు చేతల్లోనే ఉండడంతో ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇటువైపు రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి క్యాబ్ని పరిశీలనగా గమనిస్తోంది అన్విత. అంతలో అక్కడికి నల్లని కారు వచ్చి ఆమె ముందు ఆగింది. ముఖానికి మాస్క్ తగిలించుకొని అందులోంచి దిగిన షాడో కంగారుగా ఆమె ముందుకు వచ్చి, అంతా ఓకేనా? సురేంద్ర అంకుల్ ఇంకా రాలేదా అని అడిగాడు. రాలేదన్నట్లుగా ఆమె తల ఊపడంతో వచ్చే దారిలో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయి ఉంటారని తాను షార్ట్కట్లో వచ్చానని చెప్పాడు షాడో. అలాగా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అన్విత. ఇంటి గేటు ముందు నిల్చున్న షాడోకి గేటుకి అవతల వైపు గుమ్మం దగ్గర నిలబడ్డ భారతి కనిపించింది. ఆమె అవినాష్ వాళ్ళ అమ్మ కదా అని గుర్తుపట్టినట్టుగా అన్వితను అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది. భారతిగారు నీకు తెలుసా? కొంపతీసి వాళ్ళు మీకు చుట్టాలా అని అడిగింది అన్విత. షాడోకి నవ్వొచ్చింది. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నేను ఆమెను చూశాను. నన్ను గుర్తుపట్టదులే అని అతడు అనేసరికి, అంటే నీకు అవినాష్ కూడా తెలుసా? తనతో నీకు పరిచయం ఉందా అని అడిగింది అన్విత. నా పేరు అవినాష్కి తెలుసు, అవినాష్ పేరు నాకు తెలుసు, అంతే అని అతడు ఆన్సర్ ఇవ్వడంతో, అంటే మీ ఇద్దరూ ఇప్పటి వరకు ఒకరినొకరు కలవలేదన్నమాట, అంతేనా అని అడిగింది అన్విత. అవునన్నట్టుగా అతడు తల ఊపడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఒకవేళ షాడోకి అవినాష్ ఫ్రెండ్ అయితే అప్పుడు శత్రుత్వం ఇంకా పెరిగిపోతుందని ఆమె అనుకుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతుండగా సడన్ గా అక్కడికి వైట్ కలర్ క్యాబ్ వచ్చి ఆగింది. అందులోంచి వేగంగా కిందికి దిగిన సురేంద్ర అవినాష్ ఇంటి గేటు ముందు నిలబడ్డ అన్వితను చూసి ఆశ్చర్యపోయాడు. అంతకన్నా అనుమానంగా ఆమె పక్కనే మాస్క్ పెట్టుకుని నిల్చున్న షాడోని చూశాడు. అతనెవరు అన్న ప్రశ్న ముందుగా సురేంద్ర మనసులో మెదిలింది. వెంటనే క్యాబ్ డ్రైవర్కి అమౌంట్ ఇచ్చేసి అన్విత దగ్గరికి వెళ్లి, నువ్వు ఇక్కడెందుకొచ్చావన్విత? అక్కడ బాబాయికి తోడుగా ఉంటావనే కదా నిన్నొదిలేసొచ్చింది అని సురేంద్ర మాట్లాడుతుండగా, చంద్రం గారి గురించి మీరు వరీ అవ్వకండి. ఆయన్ని చూసుకోవడానికి 4 నర్సులను ఏర్పాటు చేశాను. నౌ ఐ గాట్ ఎ మెసేజ్. ఆయన బానే ఉన్నాడు. అతడలా మాట్లాడుతుంటే అన్విత వైపు అతని వైపు మార్చి మార్చి చూస్తున్నాడు సురేంద్ర. ఆ చూపులను అర్థం చేసుకున్న అన్విత, బాబాయ్ తన పేరు ప్రవీణ్ జయరాం, చాలా మంచివారు. బాబాయ్ హాస్పిటల్ ఖర్చులకి తన దగ్గరే అప్పు తీసుకున్నాను. అప్పు అన్న పదాన్ని స్ట్రెస్ చేసి చెప్పడం షాడో గమనించాడు కానీ ఏమీ మాట్లాడలేదు. అన్విత మాటలు వినగానే ప్రవీణ్ జయరాం వైపు పరిశీలనగా చూసిన సురేంద్ర, థ్యాంక్యూ బాబూ, సమయానికి మా అన్వితకు సాయం చేశావు. అప్పుగా తీసుకున్న డబ్బుని నేను మీకు తొందరలో ఇచ్చేస్తాను అని అన్నాడు. డబ్బేముంది, పర్లేదులేండి. ఒక మనిషికి సాయం చేయడం ముఖ్యం. నేను మనిషిని నమ్ముతాను, డబ్బును కాదు. అయినా మీరు కూడా నా వాళ్లే అన్న ఆలోచనతో నేను హాస్పిటల్ ఖర్చులకు డబ్బిచ్చాను. సో నాకు దాని గురించి ఆలోచన లేదు అని అన్వితకు తగిలేలా చెప్పాడు షాడో. సురేంద్రకు వింతగా అనిపించింది. కాని ఎలాంటి రిప్లై ఇవ్వకుండా అన్విత వైపు తిరిగి, నేను లోపలికి వెళ్లి వచ్చిన తర్వాత మాట్లాడతాను, ఓకేనా అని ఆమె సమాధానం చెప్పకముందే వేగంగా గేటు లోపలికి వెళ్తున్నాడు సురేంద్ర. వద్దు బాబాయ్ అని అరుస్తూనే సురేంద్రతో పాటు గేట్ లోపలికి వెళ్ళింది అన్విత. అన్వితను అక్కడ చూడగానే, మళ్ళీ నువ్వెందుకొచ్చావే? నీ పక్కనున్నదెవరు? మళ్ళీ ఏం గొడవ పెడదామని తీసుకొచ్చావు అని అరిచింది భారతి. కాని ఆమెను పట్టించుకోకుండా అక్కడి నుండి వేగంగా హాల్లోకి వెళ్ళిపోయాడు సురేంద్ర. ఆగు ఆగు అని భారతి అరుస్తూనే ఉంది. అలా అరుచుకుంటూ హాల్లోకి వెళ్తే ఇంకా పెద్ద రచ్చ అవుతుందని ఆమెను గుమ్మం బయటకు లాక్కు వచ్చింది అన్విత. భారతికి చిరాకుగా అనిపించింది. నన్నొదులు, ఛీ ముదనష్టపుదానా, నీకు కొంచెం కూడా సిగ్గులేదు.
నువ్వు కావాలని అవినాష్ను నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావు. వాడికే ఆ విషయం తెలియడం లేదు. మా ఆస్తి మీద నువ్వు కన్నేశావే, పైకి మాత్రం ఏమీ తెలియనట్టు నాకు ఒక్క రూపాయి కూడా వద్దని బిల్డప్ ఇస్తున్నావు. ఇలాంటి వేషాలు వేసేవాళ్ళని నేను చాలా మందిని చూశాను అని ఇష్టం వచ్చినట్టుగా తిట్టింది. ఆమె మాటలు అన్విత గుండెల్లో గట్టిగా గుచ్చుకుంటున్నాయి. దాంతో ఆమెను పూర్తిగా గుమ్మం బయటకు లాక్కు వచ్చేసి అక్కడ్నుంచి 2 చేతులను పట్టుకుని పక్కకు విసిరేసింది అన్విత. దాంతో దూరంగా వెళ్లి నేలమీద పడబోయింది భారతి. అది చూసిన అన్విత వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఆమెను పట్టుకుంది. ఇదంతా గేటు దగ్గర నుండి చూస్తున్న షాడో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. తనను పట్టుకున్న అన్వితను, అక్కడికి వచ్చిన షాడోను మార్చి మార్చి చూస్తూ, ఇంకా ఎంతమందిని తీసుకొచ్చావే? ఈరోజు నా కొంపను దోచేసుకుందామనుకున్నావా? అసలు వీడెవడు? మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు అని అడిగింది భారతి. హీస్ మై బాయ్ ఫ్రెండ్. మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడనేది నీకు అవసరం లేని విషయం. అడ్డమైన వాళ్ళను కలుసుకోవడానికి వస్తున్నప్పుడు తనలాగే మాస్క్ పెట్టుకుంటాడు అని భారతికి గుచ్చుకునేలా అంది అన్విత. వెంటనే వాడిని మాస్క్ తీసేయమని చెప్పు, లేదంటే పోలీసులను పిలుస్తాను, వాళ్లే వచ్చి మాస్క్ తీస్తారు అని అంది భారతి. ఆ మాటలకు రియాక్ట్ అయిన షాడో, నేను మాస్క్ తీస్తే మీరు తట్టుకోలేరు, తీయకపోతేనే చాలా బెటర్. ఆ దేవుడికి దండం పెట్టుకుని కోరికలు అడగాలి గాని దేవుడు ఎలా ఉంటాడో చూడాలని అనుకోకూడదు. చాలా మంది పైకి వెళ్లిన తర్వాతే దేవుణ్ణి చూస్తారు. నన్ను చూడాలనుకుంటే కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అని సినిమా డైలాగ్ చెప్తూ వార్నింగ్ ఇచ్చాడు. అన్వితకు నవ్వొచ్చింది. అతడలా మాట్లాడుతుంటే భారతి మొహంలో ఒక రకమైన భయం ఆమె గమనించింది. అప్పుడే అమ్మా అని గట్టిగా ఆర్తనాదం వినిపించింది. నన్ను కాపాడండి, నా కడుపులో బిడ్డను కాపాడండి అని అరుపులు వినిపించాయి. గుండె తరుక్కుపోయేలా ఏడుపులు వినిపించాయి. ఆ అరుపులతో బంగ్లా మొత్తం రీసౌండ్ వచ్చింది. ఒక్కసారిగా ఆ ఇంట్లో ఉన్న వాళ్లందరూ షాక్ అయిపోయారు. వెంటనే అందరూ కలిసి పై ఫ్లోర్లోకి వెళ్లారు. అక్కడికి చేరుకోగానే, లాస్యా, ఏమైంది? ఈ రక్తమంతా ఎక్కడిది? ఏమైంది? అయ్యో అనుకుంటూ అంబులెన్స్కి కాల్ చేయండి అని అరిచింది భారతి. తలకు దెబ్బ తగిలి రక్తం కారిపోతున్న లాస్య గోడను ఆనుకొని నేలమీద కూర్చుని ఉంటే, ఆమె ఎదురుగా కొంచెం దూరంలో సోఫా మీద కూర్చొని 2 చేతుల్లో తలను పట్టుకుని ఉన్నాడు సురేంద్ర. అన్వితకు ఏమీ అర్థం కావడం లేదు. వెంటనే సురేంద్ర దగ్గరికి వెళ్లి, ఏం జరిగింది బాబాయ్ అని అడిగింది. నెమ్మదిగా తలెత్తిన సురేంద్ర, తప్పు జరిగిందమ్మా, నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది. లాస్యను ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడికొచ్చాను. నేను తనను ఒప్పించే ప్రయత్నం చేశాను. అయినా రానని మొండికేసింది. దాంతో కోపంగా తనను విసిరేశాను. దాంతో వేగంగా వెళ్లి గోడను గుద్దుకుంది. తలకు దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. రక్తం కారుతోంది, చూడు అని వణుకుతూ రక్తాన్ని చూపిస్తూ చెప్పాడు. అన్వితకు భయమేసింది. అసలే ప్రెగ్నెంట్ అయిన లాస్యకు ఇప్పుడేం జరుగుతుందోనని ఆమె టెన్షన్ పడుతోంది. సురేంద్ర మాటలకు వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. గదిలో ఏసీ ఉన్నా కూడా అక్కడున్న అందరికీ చెమటలొచ్చేస్తున్నాయి. అప్పటికీ అక్కడికి చేరుకున్న అవినాష్ లాస్య పరిస్థితిని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు. కాని అంబులెన్స్కి కాల్ చేశాడు. 5 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేయడంతో లాస్యను హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అంబులెన్స్ ని ఫాలో చేస్తూ షాడో, అన్విత, సురేంద్ర హాస్పిటల్ చేరుకున్నారు. నా వల్ల తప్పు జరిగిపోయిందమ్మా, నన్ను క్షమించు అన్విత. అనవసరంగా లాస్య మీద కోపం తెచ్చుకున్నాను. నేనెప్పుడూ ఇంతే, చిన్న చిన్న వాటికి ఎక్కువగా కోపడుతుంటాను అని సురేంద్ర అంటుండగా షాడో వైపు తిరిగిన అన్విత, ఇప్పుడెలా షాడో? బాబాయ్ ఏదో కోపంలో అలా చేశారు, దీన్నుంచి ఆయన్ని బయటపడేయవచ్చా అని అడిగింది. మీ బాబాయ్ కోపంలోనే చేశారన్విత, కాని అవతల వాళ్ళలా ఒప్పుకోరు కదా. ఇంటెన్షనల్గానే లాస్య కడుపులోని బిడ్డను చంపేయాలనుకున్నాడని కేసు వేసే అవకాశముంది. దీనికి శిక్ష కూడా ఎక్కువే ఉంటుంది అని చెప్పాడు షాడో. ఆ మాటలు వినగానే అన్వితకు తన మీద తనకు విపరీతంగా కోపమొచ్చింది. ఇదంతా తన వల్లేనని ఆమె అనుకుంటోంది. అవినాష్ను తాను పెళ్లి చేసుకోకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదని ఆమె ఆలోచిస్తోంది. హాస్పిటల్లో అన్విత, షాడో, సురేంద్రలకు కొద్ది దూరంలోనే ఉన్నాడు అవినాష్. ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. అతని పక్కనే ఉన్న భారతి అది గమనించి, అవినాష్, కొంచెం కూడా నీకు సిగ్గనిపించట్లేదా? అవతల నీకు కాబోయే భార్య డేంజర్లో ఉంది. మన వంశానికి వారసుడుగా పుట్టబోయే బిడ్డ ప్రమాదంలో ఉన్నాడు.
అది తెలిసి కూడా ఇంత ప్రశాంతంగా గేమ్ ఎలా ఆడుతున్నావురా అని అంది. మొబైల్ స్క్రీన్ వైపు నుండి తన చూపును తిప్పకుండానే, నువ్వేం టెన్షన్ పడకమ్మా, లాస్య కడుపులోని బిడ్డ బ్రతక్కపోయినా మనకు నష్టం లేదు. ఇంకా చెప్పాలంటే చనిపోతేనే బెటర్. లాస్యతో నాకున్న సంబంధం తెగిపోతుంది అని అన్నాడు అవినాష్. భారతి షాక్ అయిపోయింది. అంతలోనే లాస్యను ఎగ్జామిన్ చేస్తున్న డాక్టర్ రూంలోంచి బయటికి వచ్చి లాస్య రిలేటివ్స్ ఉన్నారా అని అడిగి తెలుసుకొని అవినాష్ భారతిల దగ్గరికి వచ్చి, పేషెంట్కి బ్లడ్ లాస్ చాలా అయ్యింది. సాధ్యమైనంత త్వరగా ఓ నెగిటివ్ బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళను వెతకండి. అసలే రేర్ బ్లడ్ గ్రూప్. తొందరగా బ్లడ్ ఎక్కించకపోతే తన ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది. మీ ఫ్యామిలీలో ఎవరిదైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉందేమో కనుక్కోండి అని చెప్పింది డాక్టర్. ఆ మాటలకు సరేనని తల ఊపిన భారతి, డాక్టర్, లాస్య పరిస్థితి పక్కన పెట్టండి. ఆమె కడుపులోని బిడ్డకు ఏ ప్రమాదం లేదు కదా అని అడిగింది. ఆమె వైపు విచిత్రంగా చూసిన డాక్టర్, మీరు లాస్య బంధువులేనా లేక శత్రువులా? కొంచెమైనా తెలివుందా? తన ప్రాణాలకు ప్రమాదం కలుగుతుందని నేను చెప్తే కడుపులో బిడ్డ బ్రతుకుతుందా అని ఎలా అడుగుతున్నావు? తనకిప్పుడు 4 months ప్రెగ్నెన్సీ. ఇలాంటి టైంలో తన ప్రాణాలు బాగుంటేనే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు బాగుంటాయి అని కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. డాక్టర్ మాటలు విని కూడా ఏమీ పట్టనట్టుగా కూర్చున్న కొడుకును చూసిన భారతి డాక్టర్ అటు వెళ్ళగానే, లాస్య కడుపులోని బిడ్డ చచ్చిపోవాలని కోరుకుంటున్నావా అని అడిగింది. చచ్చిపోయినా పర్వాలేదని అంటున్నానమ్మా. నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయితో 10 మంది పిల్లల్ని కంటాను. ఇప్పుడు మాత్రం లాస్య మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్నాడు అవినాష్. 10 మంది పిల్లల్ని కంటానని నువ్వు చెప్తున్నావు, కానీ ఆ 10 మంది పిల్లలు ఆడవాళ్ళే అయితే ఏం చేస్తావు? నేను నా ఆస్తిని, వారసత్వాన్ని మీ ఇంటికి వచ్చే అల్లుళ్ళకివ్వాలని అనుకోవడం లేదు. నా ఇంటి వారసుడికి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ వారసుడు లాస్యకు పుట్టబోతున్నాడు అని ఆమె స్ట్రాంగ్గా చెప్పింది. అలా ఎలా చెప్తావు మమ్మీ? లాస్యకి కూడా ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు అని అడిగాడు అవినాష్. చిన్నగా నవ్విన భారతి, నాకొక జ్యోతిష్కుడు చెప్పాడు, లాస్యకు ఖచ్చితంగా మగబిడ్డ పుట్టబోతున్నాడు. మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు అని అంది. అవన్నీ నువ్వు నమ్ముతావా మమ్మీ? జాతకాలు చెప్పేవాళ్లను నమ్మకూడదని నీకు తెలియదా? వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. వాళ్ళు చెప్పిన చాలా విషయాలు జరగలేదు కూడా. అలాంటి వాళ్ల మీద నమ్మకం పెట్టుకుని నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా? నిజానికి నేనే అబార్షన్ చేయిద్దామనుకున్నా. అనుకోకుండా ఈ ఛాన్స్ వచ్చింది. దీన్ని ఎలా వదులుకుంటాను అని నవ్వుతూ అన్నాడు అవినాష్. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళెవరైనా వస్తున్నారా? మీరు కాల్ చేశారా అని అడిగింది. లేదు డాక్టర్, మేం కాల్ చేయలేదు. నిజానికి లాస్య ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాకేమీ తెలియదు అని అన్నాడు అవినాష్. భారతి కూడా అవినాష్ మాటలను అంగీకరిస్తున్నట్టుగా తల ఊపింది. దాంతో డాక్టర్కి చిరాకు వచ్చింది. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ డోనర్ దొరక్కపోతే ఇప్పుడెలా? మీరు సరిగ్గా ట్రై చేశారా? ఇంతకీ మీరు నిజంగా ఆమె బంధువులేనా? నువ్వు లాస్య హస్బెండ్ కాదా అని అవినాష్ వైపు వేలు చూపిస్తూ అడిగింది డాక్టర్. లేదు డాక్టర్, ఐఎమ్ నాట్ హర్ హస్బెండ్. నేను తనకి బావనవుతాను. లాస్యకిలా జరిగిందని తెలియగానే మా అమ్మ, నేను వచ్చేశాం అంటూ భారతిని చూపిస్తూ అన్నాడు అవినాష్. అంటే మీరు భర్త కాదు, అంతే కదా అని మరోసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది డాక్టర్. ఎస్ డాక్టర్, నేనదే చెప్తున్నాను అని అవినాష్ అన్నాడు. అంతలోనే, అతను నాకు బావ కాదు డాక్టర్, భర్త. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అని వెనకాల నుండి ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.